హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు రీజనింగ్ లెక్చరర్స్. ఈరోజు క్లాస్లో మనం నెంబర్ సిరీస్లో ఉన్నటువంటి రాంగ్ నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఒక 10 ప్రాబ్లమ్స్ సెకండ్ వీడియోలో చేశాను. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలాగే థర్డ్ పార్ట్లో ఒక న్యూ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేయటం జరిగింది. అలాగే ఈరోజు మనం ఒక 6 ప్రాబ్లమ్స్ రాంగ్ నెంబర్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, అబ్జర్వ్ ది ఫస్ట్ ప్రాబ్లం. 1, 2, 8, 48, 384, 34, 56. అందరూ ఫస్ట్ 1, 2, 8, 48 నెంబర్స్ చూడండి. లాస్ట్ 2 బిగ్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని కదిలించొద్దు. ఒకసారి 8, 48 చూస్తే మీకు ఏం ఐడియా రావచ్చు? 8, 48ని చూస్తే ఏం ఐడియా రావచ్చు అని అడుగుతున్నాను. సో 1 అబ్జర్వ్ చేయాలందరూ. సో 8, 48 చూడగానే మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి సార్ అంటే ఇంటూ 6 అనే థాట్ వస్తుందా రాదా? అలాగే ఇక్కడ ఏం ఐడియా రావచ్చు? ఇంటూ 4 అనే థాట్ వచ్చేసేయాలి. అంటే ప్రీవియస్గా ఏముండొచ్చు? ఇంటూ 2. సో ఈజియెస్ట్ ప్రాబ్లమే, బట్ నేను మిడిల్ దగ్గరికి వెళ్ళాను. సో 8, 48 ఎప్పుడు కూడా మిడిల్ నెంబర్స్, అంత స్మాల్ నెంబర్స్ కాదు, బిగ్ నెంబర్స్ కాదు, మిడిల్ నెంబర్ దగ్గర కానీ వెళ్ళినట్లయితే ఐడియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో చాలా నీట్గా స్టార్టింగ్లో ఇంటూ 2, ఇంటూ 4, ఇంటూ 6 ఉంది. నెక్స్ట్ ఏముండొచ్చాము? 48 నుంచి 384కి ఆటోమేటిక్గా ఇంటూ 8 రావాలి. 48 ఇంటూ 8 ఎంత? 40 ఇంటూ 8 320, 8 ఇంటూ 8 ఎంత? 64. 384 సరిపోయిందిగా. నెక్స్ట్ ఏం రావాలి? 384 ఇంటూ 10 చేయాలి. 384 ఇంటూ 10 ఎంత? 3840. బట్ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 3456. సో సింప్లీ రాంగ్ నెంబర్ ఈస్ 3456. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 6, 18, 21, 60, 66, 198, 201. చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం. ఒక 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 నెంబర్స్ అబ్జర్వ్ చేయి. 6, 18 చూస్తే నీకు వచ్చే థాట్ ఏంటి? 6 3s are 18 సార్ అనే ఐడియా అందరికి వస్తుందా రావట్లేదా? 6 3s are 18. ఇక్కడ చూస్తే మల్టిప్లై చేయాలనే థాట్ ఎవరికి రాకూడదు. +3 గ్యాప్ ఉందమ్మా, +3. నెక్స్ట్ ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ జస్ట్ 6 గ్యాప్ ఉంది, ఇక్కడ మళ్ళీ చాలా గ్యాప్ ఉంది చూడండి. సో 21కి 60కి మధ్య చాలా గ్యాప్ వస్తుంది, 60కి 66కి మధ్య తక్కువ గ్యాప్ వస్తుంది, 66కి 198 మధ్య ఎక్కువ గ్యాప్ వస్తుంది, 198కి 201 మధ్య తక్కువ గ్యాప్ వస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి డిఫరెన్స్, ఒకసారి మల్టిప్లై చేసి ఉంటాడేమో అనే ఐడియా రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? +3 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 66కి 198 మధ్య 66 3s. సూపర్గా ఉంది. ప్లస్ మల్టిప్లికేషన్ పెడుతున్నాను, అవి జాగ్రత్త చూసుకోండి అన్న, అన్నీ ఇంటూ 3లు కదా అవి. ఓకే, సో ఇక్కడ ఇంటూ 3 ఉంది. 66 ఇంటూ 3 198, 198 +3 201. సూపర్గా సరిపోయింది. స్టార్టింగ్లో కూడా ఇంటూ 3 +3 ఉంది. సో 6 3s are 18, 18 + 3 21. అంటే నెక్స్ట్ మనకి ఏముండాలి? 21కి 60కి మధ్యలో ఇంటూ 3 ఉండాలి. 21 ఇంటూ 3 ఎంత? 63 రావాలి. కానీ వాడు ఇచ్చింది ఎంత? 60. ఈ 63కి 66కి +3 గ్యాప్ సరిపోయింది కదా. సో ఫైనల్లీ యువర్ రాంగ్ నెంబర్ ఈస్ 60. సో ఫైనల్గా లాజిక్ ఏంటి? ఇంటూ 3 +3, ఇంటూ 3 +3. ఆ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఈజీ ప్రాబ్లమే కదా. ఓకే, అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 5, 8, 15, 26, 50, 98, 194. ఒకసారి మీరు ఫస్ట్ 3 నెంబర్స్ వదిలేసేయండి. 26, 50, 98, 194 చూడు. అవి ఎందుకు చూడమంటారు సార్? ఒక రకంగా బిగ్ నెంబర్స్ లాగా ఉన్నాయి, అంటే ఫస్ట్ వాటితో కంపేర్ చేస్తే అక్కడ ఐడియా రావడం కష్టం. 26, 50 అంటే చెప్పాలి. ఐడియా రానప్పుడు ఏం చెప్పాను?
డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పానుగా. ఓకే, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 5కి 8కి గ్యాప్ ఎంత? 3. 8కి 15కి 7. 15కి 26కి 11. ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 26కి 50కి 24. ఇక్కడ గ్యాప్ ఎంత? 48. 50కి 98 మధ్య గ్యాప్ 48. 98కి 194 మధ్య గ్యాప్ 96 వస్తున్నాను. 96. ఏమైనా ఐడియా వస్తుందా? ఒకసారి లాస్ట్ నుంచి రండి. 96కి 48 ఎగ్జాక్ట్గా ఆఫ్ అయింది. 48 నుంచి 24 ఎగ్జాక్ట్గా ఆఫ్ అయింది. 24 నుంచి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఆఫ్ అవ్వాలి కదా. అంటే ఈ 11 ప్లేస్లో ఎంత ఉంటే కరెక్ట్ అవుతుంది? 12 ఉండాలి. 12 తర్వాత బ్యాక్ సైడ్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎంత ఉండాలి? 6లో ఆఫ్ 3 ఉండాలి. చాలా బాగుంది. అంటే ఇక్కడ 6, 12 ప్లస్లో ఏమి ఇచ్చాడు? 7, 11 ఇచ్చాడు గ్యాప్. అంటే మనకి మధ్యలో రాంగ్ నెంబర్ ఉంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడు మిస్ మ్యాచ్ అయిపోతుంది. అదే కరెక్ట్ నెంబర్ ఉంటే మిస్ మ్యాచ్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం రాంగ్ నెంబర్ ఏదని చెప్పొచ్చు? ఏ నెంబర్స్ మధ్యలో రాంగ్ నెంబర్ ఉంది? 7, 11 మధ్యలో 15. అంటే 5కి 8కి మధ్యలో 3 గ్యాప్ ఉంది, అంటే అది కరెక్ట్ అని. 5, 8 కరెక్ట్ అని. తర్వాత 8కి 15కి మధ్యలో ఎంత రావాలి? 6 రావాలి. అంటే 8కి 6 యాడ్ చేస్తే 14 వస్తుందన్నమాట. సో 14 ఈజ్ ద కరెక్ట్ నెంబర్. 14కి 26 గ్యాప్ ఎంత? 12. ఇప్పుడు అర్థమైందా? సో 5కి 8కి మధ్యలో 3, 8కి 14కి మధ్యలో 6, 14కి 26కి మధ్యలో 12, 26కి 50కి మధ్యలో 24, నెక్స్ట్ 48, 96. అంటే లాజిక్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలని రూల్ ఏం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కోసారి స్టార్టింగ్ నుంచి ఈజీగా ఉంటుంది, ఎండింగ్ నుంచి ఈజీగా ఉండొచ్చు, మిడిల్ నుంచి కూడా ఈజీగా ఉండొచ్చు. సో నేను లాస్ట్లో గ్యాప్ అబ్జర్వ్ చేస్తే 24, 48, 96 వచ్చింది. ఓ మేబీ ఇవి డిక్రీజ్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి అనే ఐడియా రావాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఇంకో విధంగా ఏమైనా ట్రై చేద్దామా? సో అక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 5, 8, 15, 26, 50, 98, 194. సో నేను అక్కడ రాసిన గ్యాప్, ఇప్పుడు రాసే ప్రాబ్లం రెండు సేమే. కాబట్టి దీన్ని ఇంకో విధంగా కూడా సమ్ స్టూడెంట్స్ ఎలా చెప్తారు అంటే 98 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందమ్మా? 196 వస్తుంది. కానీ అక్కడ 194 ఉంది, అంటే -2. ఇక్కడ మీకు ఐడియా రాకపోవచ్చేమో, కానీ ఈ 26, 50, 98 కానీ చూస్తే డబుల్కి దగ్గరగా ఉన్నాయి. అక్కడైనా ఐడియా రావాలి మీకు. సో అలాగే 50 ఇంటూ 2 100, -2 చేస్తే 98. ఇక్కడ 26 ఇంటూ 2 52, -2 చేస్తే 50. కానీ ఇక్కడ 15 ఇంటూ 2 -2 చేస్తే 26 రాదు, ఎందుకంటే అది రాంగ్ నెంబర్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో ఇంటూ 2 -2 ఇంటూ 2 -2 సేమ్గా వస్తుంది కాబట్టి మనకు కూడా ఇక్కడ ఇంటూ 2 -2 రావాలి. ఇంటూ 2 -2. సో 5 ఇంటూ 2 -2 అంటే కరెక్ట్గా 8 సరిపోయింది. 5 2 జా 10, -2 అంటే 8. అలాగే 8 ఇంటూ 2 అంటే 16, 16 -2 అంటే 14. 14 ఇంటూ 2 అంటే 28, -2 అంటే 26. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా రాంగ్ నెంబర్ ఈజ్ 15. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10, 8, 13, 35, 135, 670, 4007. వెరీ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ వెళ్ళిపోతూ ఉంది. అంటే మల్టిప్లికేషన్స్ చేయాలి. ఇక్కడ లాస్ట్లో 670, 4007 చూస్తే 670 నుంచి 4007 అంటే మనం ఏమైనా గ్యాప్ తీసుకుంటే ఏమైనా ఐడియా వస్తుందా? ఏం ఐడియా రాదు, ఇంపాసిబుల్. అంటే ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే దగ్గరగా వస్తుంది అనేది ట్రై చేస్తూ ఉండాలి మనం. ఓకే, అది 600, 4000 లాగా ఊహించుకోండి. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నియరెస్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి? 670, 600 ఇంటూ 6 చేస్తే 3600. కానీ అక్కడ 70 కూడా ఉంది కాబట్టి ఓకే 6 మల్టిప్లై చేస్తున్నాను చూడండి. 670 ఇంటూ 6 చేశాను. మీరు డైరెక్ట్ ఇంటూ 6 ఎలా చేశారు సార్? దాని నియరెస్ట్గా వస్తుందని ఐడియా వచ్చింది కాబట్టి. 670 ఇంటూ 6 అంటే ఎంత? 6 6 ఆర్ 3600. 6 6 ఆర్ 3600. అలాగే 76 ఆర్ 420. ఎంత అయింది ఇక్కడ? 4020 అయింది. కానీ అక్కడ ఎంత ఉందమ్మా? 4007 ఉంది. కరెక్టే కదా? సో అంటే ఎగ్జాక్ట్గా దగ్గరగా రావడానికి ఛాన్స్ ఉందా లేదా?
అంటే -13 చేయాల్సి వచ్చింది. సో ఇంటూ 6 చేస్తే -13 దాకా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, కరెక్టేనా? 3600 + 420, సో 4020. కానీ అక్కడ ఉంది ఎంత? 4007. ఒకసారి ప్రీవియస్ గా 135 670 ఉంది. ఇంటూ 5 బెటర్ అనుకుంటాను. 135 ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుందో చూడు. ఇది -13 అన్న. 135 ఇంటూ 5 ఎంత? 130 ఇంటూ 5 అంటే 650. 5 ఇంటూ 5 అంటే 25. 675 వచ్చింది. కానీ అక్కడ 670 ఉంది. అంటే -5 అనుకోవచ్చుగా. అది రైటా రాంగా తర్వాత విషయం, ముందర మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రీవియస్కి ఏం తీసుకుంటాను? అక్కడ ఇంటూ 6 ఇంటూ 5 తర్వాత ఇంటూ 4 బెటర్. ఇక్కడ ప్రీవియస్లో ఇంటూ 3 బెటర్. ఇక్కడ ఇంటూ 2 బెటర్. ఇక్కడ ఇంటూ 1 బెటర్. 10 ఇంటూ 1 ఎంత? 10. 8 ఉంది, -2 పెడుతున్నాను. సార్ ఒకవేళ అది రాంగ్ నెంబర్ ఏమో మనకి తెలియదు, జస్ట్ అప్లై చేస్తున్నాను. ఇంటూ 1 -2. 8 ఇంటూ 2 16. ఇక్కడ 13 ఉంది, అంటే -3 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో -2, నెక్స్ట్ -3, నెక్స్ట్ ఏముండొచ్చు? -4. 13 ఇంటూ 3 39. -4 చేస్తే 35 వస్తుందా రాదా? వస్తుంది. సూపర్, అంటే లాజిక్ కరెక్ట్ అయిందని. నెక్స్ట్ 35 ఇంటూ 4 అంటే 140 mm. మనం ఏం చేయాలి? -4 తర్వాత -5 చేయాలి. సరిపోయింది కదా? 135 సరిపోయింది. తర్వాత 135 ఇంటూ 5 మనం చేయాల్సింది -5 కాదు, -6 అనేది థాట్ రావాలి. సో 135 ఇంటూ 5 అంటే 675 వచ్చింది. 675లో నుంచి -6 కానీ చేసినట్లయితే 675 - 6 ఎంత వస్తుందమ్మా? 669. సో 670 ఈజ్ ద రాంగ్ నెంబర్. మన ఆన్సర్ ఏంటి సార్ అంటే 669. అంటే 670 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఒకవేళ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. 669ని ఏం చేయాలి? ఇంటూ 6 చేసి -7 చేయాలి. ఇంటూ 6 చేస్తే 6 9 are 54, 6 6 are 36 41, 6 6 are 36 40, 4014. -7 చేస్తే వస్తుందా రాదా? 4014 -7 చేస్తే 4007. కరెక్ట్. సో ప్రాబ్లం అనేటువంటిది ఎక్కడి నుంచైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది థాట్ రావాలి. సో వెరీ బిగ్ నెంబర్స్ ఉంటే నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 7 8 20 43 107 232 448. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ మల్టిప్లికేషన్స్ చేద్దాం. ఏం చేయాలి? 232 448 ఉంది. స్టార్టింగ్లో ఏమైనా మల్టిపుల్స్ ఏమైనా స్ట్రైక్ అవుతాయా చూడండి. లాస్ట్లో వెళ్తున్నాను. 232 ఇంటూ 2 చేస్తే దగ్గరగా రావడానికి ఛాన్స్ ఉంది. 232 ఇంటూ 2 అంటే ఎంత? 464. బట్ ఇచ్చింది ఎంత? 448, అంటే -16 చేయాల్సి వచ్చింది. అదే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఇంటూ 2 చేస్తే 214 వస్తుందమ్మా. కానీ అక్కడ 232 ఉంది. 214కి 232 గ్యాప్ ఎంత? 18. కానీ ఇక్కడ +18 చేయాల్సి వచ్చింది. అదే ఇక్కడ ఇంటూ 2 చేస్తే 86. ఎంత గ్యాప్ ఉంది? +21 గ్యాప్ ఉంది. అదే ఇక్కడ ఇంటూ 2 చేస్తే 40 + 3. ఇక్కడ ఇంటూ 2 చేస్తే 16 + 4. ఇక్కడ ఇంటూ 2 చేస్తే 14 - 6. ఏమని అర్థమైందా? ఏం అర్థం కాలేదు. ఓకే, అంటే ప్రాబ్లం మల్టిప్లికేషన్స్లో ఇవ్వలేదు. ప్రాబ్లం ఏం అర్థం కానప్పుడు రీజనింగ్లో నెంబర్ సిరీస్లో ఏం చెప్పాను? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాను. 7కి 8 గ్యాప్ ఎంత? 1. ఇక్కడ గ్యాప్ ఎంత? 8కి 20కి 16. ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 23. ఇక్కడ గ్యాప్ ఎంత? 64. 64ఏ కదా. 107కి 232 గ్యాప్ ఎంత? 125. ఇక్కడ 232కి 448 గ్యాప్ ఎంత? 216. లాస్ట్ 3 నెంబర్స్ చాలా అందంగా ఉన్నాయి చూడండి. 216 అంటే 6 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్. నెక్స్ట్ ఎంత ఉండాలి? 3 క్యూబ్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలి? 2 క్యూబ్ ఉండాలి. ఇక్కడ 1 క్యూబ్ గ్యాప్ ఉండాలి. 1 క్యూబ్ బాగానే ఉంది, కానీ 2 క్యూబ్ లేదు. అంటే ఆ 16 ప్లస్లో ఎంత ఉండాలి? 8 ఉండాలి. అంటే 8కి 8 కానీ యాడ్ చేసినట్లయితే 16 వస్తుంది. అప్పుడు 16కి 23 మధ్య 43 మధ్య గ్యాప్ ఎంత?
27 సరిపోయింది కదా. ఇక్కడ 8 గ్యాప్, 8కి 16కి మధ్యలో, 16కి 43 మధ్యలో 27 గ్యాప్. సో ఎప్పుడు కూడా ఎక్కడైతే మిస్ మ్యాచ్గా కనిపిస్తుందో వాటి మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న నెంబరే రాంగ్ నెంబర్. సో ఇది ఒక గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ సిరీస్లో ప్రాబ్లం అర్థం కాకపోతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఫరెన్స్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం చూడు. 6, 12, 36, 80, 150, 252, 392. సో ఈ ప్రాబ్లం ఐడియా రావడానికే ఛాన్స్ లేదు ఎవరికి కూడా. బై ప్రాక్టీస్ ఐడియా వస్తుంది, నో డౌట్ ఇట్ ఆల్. బట్ ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది స్క్వేర్స్ క్యూబ్స్ మీద డిపెండ్ అయి ఉందండి. మీరు లాస్ట్ నెంబర్ కానీ చెక్ చేస్తే ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? మనం ఆల్రెడీ క్యూబ్స్ నేర్చుకొని ఉండాలి. అవి నేర్చుకొని ఉండి ప్రాక్టీస్ ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఐడియాస్ వస్తాయి. సో ఈ 392 అనేటువంటిది 7 క్యూబ్కి దగ్గరగా ఉందండి. 7 క్యూబ్ ఎంత? 343. 7 స్క్వేర్ ఎంత? 49. వీళ్ళిద్దరిని యాడ్ చేసి చూడండి. 343 ప్లస్ 49 392. సో 7 క్యూబ్ ప్లస్ 7 స్క్వేర్. ఈ 250 స్టార్టింగ్లో ఎందుకు చెప్పట్లేదు సార్? అవి ఐడియాస్ రావట్లేదు కాబట్టి. సో బిగ్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళండి, ఏ క్యూబ్కి దగ్గరగా ఉందనేది ఆలోచిస్తున్నాను. ఓకే, బై ప్రాక్టీస్లో నో డౌట్ ఎట్ ఆల్ కంపల్సరీగా మీకు ఐడియాస్ వస్తాయి. బట్ ఇలాంటి మోడల్స్ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. ఇది 6 క్యూబ్కి దగ్గరగా ఉంది. సో 252 అంటే 6 క్యూబ్ 216, 6 స్క్వేర్ 36. ఇద్దరిని యాడ్ చేస్తే 252 వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఇది 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ రాయాలిగా అప్పుడు. ఇది 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. ఇది 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. నెక్స్ట్ 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. నెక్స్ట్ 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. లక్కీగా స్టార్టింగ్లోనే దొరికింది చూడండి. రాంగ్ నెంబర్. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత? 1 క్యూబ్ 1, 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1 2. కానీ అక్కడ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఒకదానికొకటి నెంబర్కి లాజిక్ లేదమ్మా, ఇండివిజువల్గా లాజిక్ ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్లో ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ మీకు ఐడియాస్ వస్తాయి, నో డౌట్. సో అన్నీ కూడా సెట్ అయ్యా లేదా? 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 8 ప్లస్ 4 12. 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 27 ప్లస్ 9 36. 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ సెట్ అయింది. సో ఫైనల్గా రాంగ్ నెంబర్ ఈ ప్రాబ్లంలో 6. సో ఆ 6 ప్లేస్లో ఎంత ఉండాలి సార్ అంటే 2 ఉండాలి. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. సో ఓకే, రాంగ్ నెంబర్స్ మోడల్స్ ఇలా ఉంటాయనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నెంబర్ సిరీస్ ఈ 4 వీడియోస్ చేయడం జరిగింది. ఈ 4 వీడియోస్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోస్లో బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాను. ఆ బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ కూడా ఫస్ట్ వీడియోలో బేసిక్స్ చెప్తాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ వీడియోలో 3 డిఫరెంట్ మోడల్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఫైనల్ థ్యాంక్ యూ.